ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. దానికి నేను వచ్చేసి ఇంత కట్టలు తీసుకుంటున్నాను. పెద్ద పెద్ద కట్టలు తీసుకున్నానండి. నేను ఇవి వచ్చేసి 2 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఇది ఇలా ఒక్కొక్క ఆకు ఇలా ఒలుచుకోవాలండి నీట్గా. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా పాప కూడా ఒలుస్తుంది. హాయ్ చెప్పు. హాయ్. మా పాప కూడా ఇలా ఒలవటం అంటే చాలా ఇష్టం. మా పాప కూడా ఒలుస్తుంది పుదీనా. ఒలువంతగా ఒలిచి ప్లేట్లో వేసేసి. చూసారా ఫ్రెండ్స్, మా పాప ఒలుస్తూ టైం పాస్కి సాంగ్స్ పాడుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఇలా మొత్తం పుదీనా ఒలుచుకుంటానికి మనకు టైం పట్టింది, కానీ కడుక్కుంటానికి ఆరబెట్టడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా మొత్తం పుదీనాని ఇలా మొత్తం చక్కగా ఇది ఇలా వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా శుభ్రంగా కడగాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా శుభ్రంగా ఎక్కడ మట్టి లేకుండా నీట్గా చూస్తున్నారా. ఇలా శుభ్రంగా మట్టి లేకుండా ఇలా కడిగి వాటర్ అనేది ఇది ఇలా జాలి గంటలో వేయాలి. నీళ్ళు ఏదన్నా ఉంటే ఒడిచిపోతుంది. కింద బెజ్జాలి గిన్నె పెట్టాను. నీళ్ళు ఏదన్నా ఉంటే చక్కగా ఒడిచిపోతుంది. ఇది వచ్చేసి 2 కట్టల పుదీనా అండి. పెద్ద కట్టలు చూపించాను కదా, చిన్నవి అయితే ఒక 2-3 కట్టలు తీసుకో. నేను 2 తీసుకున్నాను కదా, పెద్ద అయితే ఒక 5 కట్టలు కానీ 4 కట్టలు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కప్పుల మెజర్మెంట్స్తో చెప్తున్నాను కాబట్టి మీరు ఎంత పుదీనానైనా తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగాం కదా, ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వడవాలండి. చూస్తున్నారు, కింద ఇలా జాలి కింద పెట్టాం కదా, వాటర్ అనేది బాగా ఉడుస్తుంది. ఇప్పుడు ఇది కాటన్ క్లాత్ మీద ఆరపోయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద పౌచిగా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కిందే ఉండాలి. ఎండలో అస్సలు పెట్టకూడదండి. ఎండలో పెడితే వడలిపోయినట్లు ఉండిద్ది. దీన్ని వాటర్ అంతా పీల్చుకునేదాకా ఒక 1/2 అవర్ సరిపోతుందండి. ఎక్కువసేపు అయితే ఆకంతా వడలిపోయినట్టుగా ఉంది. మనం ఎంత ఆయిల్ పోసినా ఆయిల్ అనేది పీల్చుకుంటూనే ఉండిద్ది అనమాట. కాబట్టి దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలన్నమాట. ఎక్కువసేపు అనేది ఆరబెట్టకూడదు. ఓన్లీ ఫ్యాన్ కిందే ఉండాలి. ఎండలో అయితే అసలు ఆరబెట్టకూడదండి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, పొరపాటున ఎండలో పెడితే త్వరగా ఆరిపోతుందని. ఆ ఎండకి బాగా ఉక్కాలైపోతుందండి. అందుకని చెప్పి ఎండకు అసలు పెట్టకూడదు. ఓన్లీ ఫ్యాన్ కిందే 1/2 అవర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా పీల్చుకోవాలి. మీకైతే వాటర్ 1/2 అవర్ తర్వాత కొంచెం తడిగా ఉంటే ఒక 2 మినిట్స్ ఉంచండి. వాటర్ అనేది ఎక్కడ ఒక్క ఆకు కూడా వాటర్ అనేది ఉండకూడదు. ఈ ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతుంది. ఇది ఎండాకాలం కదండి, వెచ్చగా వచ్చింది ఆవిరి, చక్కగా ఆరిపోతుంది. ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. చూస్తున్నారా, ఇలా ఆరబెట్టాలి చక్కగా. కాటన్ క్లాత్ అండి ఇది. కాటన్ క్లాత్ అయితేనే మనకి వాటర్ అనేది బాగా త్వరగా పీల్చుకునేది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆరిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెతో కొలుచుకోవాలి. కొద్దిగా ఇలా ప్రెస్ చేసి ఇలా 5 కప్పులు అయితే కొలుచుకోవాలి. ఇదిగో నేను కొలుచుకున్నాను 5 కప్పులు. ఇది 1 కప్పు కదా. ఇలా కొద్దిగా నొక్కి పెట్టి తీసుకోవాలండి. మీకు చూపించడం కోసం మళ్ళీ కొలుస్తున్నాను. ఇదిగో చూస్తున్నారా, ఇలా కొద్దిగా ఇలా నొక్కి పెట్టి 2 కప్పులు, 3 కప్పులు, 4 కప్పులు, ఇది వచ్చేసి ఇదంతా 1 కప్పు. గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు. ఇలా 5 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెతో మనం చింతపండు కొలుచుకోవాలి. పావు గిన్నె చింతపండు. చూస్తున్నారా, పావు గిన్నె చింతపండు తీసుకున్నాను. దీంట్లో మరిగిచ్చిన వాటర్ పోసుకోవాలి. మరిగిచ్చిన వాటర్ అనేది ఇలా పోసుకోవాలి. చూస్తున్నారు, కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే పోసుకోవాలి.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా ఒక కళాయి పెట్టుకొని మెంతిపిండి ఆవపిండి అనేది మనం వేయించుకోవాలి. 1 స్పూన్ మెంతులు అండి, 5 గిన్నెలకి 1 స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు. ఇవి మాడిపోకుండా ద్వారగా వేయించుకోవాలండి. మాడితే ఇవి చేదు వస్తుందన్నమాట. ఇవి ఆల్రెడీ చేదుగా ఉంటాయి, మాడిపోతే ఇంకా చేదుగా వస్తాయి. కాబట్టి సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హై ఫ్లేమ్లో మటుకు పెట్టకూడదండి, త్వరగా వేగిపోతాయని. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెంతులు వేగకపోయినా చేదు వచ్చిద్దండి. మెంతులు ఆవాలు 2 సమానంగా వేగాలి. ఎప్పుడైనా పచ్చడికి మనకు మెంతిపిండి ఆవపిండి వేస్తేనే టేస్ట్ అండి. మనకు చేదు ఉండకూడదంటే బాగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా గాయత్రి కుకింగ్ ఛానల్ని చూస్తున్నారా? ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక అరగిన్నె నేను వేరుశనగ నూనె అనేది యాడ్ చేస్తున్నాను. వేరుశనగ నూనె పచ్చళ్ళకి అనేది వేరుశనగ నూనె వేస్తేనే బాగుండిద్దండి. మీరు కూడా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి వేరుశనగ నూనె అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా కడిగి కొలత వేసి పెట్టుకున్నాం కదా పుదీనాని దీంట్లో యాడ్ చేయాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పుదీనాని యాడ్ చేయాలి. నేను పెద్ద కళాయి పెట్టుకున్నాను కాబట్టి మొత్తం ఒకసారి యాడ్ చేస్తున్నాను. మీరు చిన్న చిన్న కళాయిలు అయితే 2 మోతాదులుగా డివైడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. మనం మొత్తం పుదీనా వేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే మొత్తం మనకు ఆయిల్ అంతా పుదీనా కలిసిపోవాలి కాబట్టి. ఎక్కడ కుళ్ళుడాకుంటే కుళ్ళుడాకు అనేది మనం తీసేసుకొని ఫ్రెష్ ఆకుని వరకు యూజ్ చేయాలి. మనం ఇవాళ తెచ్చుకొని రేపు ఎల్లుండి పెట్టుకుంటే ఆకంతా పడిపోతుంది. కాబట్టి ఫ్రెష్గా ఈరోజు తీసుకున్న కట్ట ఈరోజే చేసుకునేటట్టుగా ప్రిపేర్ చేసుకోండి. మనకు ఆకు అలవటానికే నండి టైం పట్టేది. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఇది కొత్తిమీర పచ్చడి అయినా పెట్టుకోవచ్చు. సేమ్ ఇదే మెజర్మెంట్. ఇది పుదీనా కదండి, కొత్తిమీర అయినా ఇలా పెట్టుకోవచ్చు. చూసారా, ఇందాక అంత ఆకు మొత్తం ఇప్పుడు కొంచెమే అయిపోయింది. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎక్కడ అడుగు అనేది మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ అడుగు అంటకుండా ఫ్రై చేయాలి. చూస్తున్నారా, ఇలా ఫ్రై అవ్వాలి, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం స్టవ్ అనేది ఆపేసి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూస్తున్నారా, ఇప్పుడు ఇదంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, వేడిగా వాటర్ పోసుకొని చింతపండు తీసి అదంతా గుజ్జుగా పిసికి, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ సరిపోదు, మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తే మనకు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చక్కగా ఇలా తీసేసుకున్నాం కదా, ఇది అనేది పక్కన పెట్టేద్దాం. ఇందాక చాలా ఆకుంది, ఇప్పుడు చూసారా ఫ్రై అయ్యాక కొద్దిగానే ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ఇలా పలుచగా చేసుకున్నాం, త్వరగా ఆరిపోతుంది. పులుసు అనేది ఈ పులుసు కొద్దిగా పలుచుగా ఉండాలండి. పలుచుగా ఉంటేనే పుదీనా పచ్చడి బాగుండిద్ది. అందుకని పులుసు అనేది కొద్దిగా పలుచుగా పీసుకోవాలన్నమాట. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అందుకే ఇలా మొత్తం ఈ పులుసునంతా ఇలా
పిసికి పిప్పంతా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు, దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పులుసు అంతా దీంట్లో వేయాలి. కొద్దిగా పలుచగానే పిసికాను అన్నమాట. చూస్తున్నారా, ఇది వేసాం కదా. 5 కప్పుల పుదీనాకి పావు కప్పు కన్నా కొద్దిగా తగ్గించి ఉప్పు అనేది వేసుకోవాలి ఈ పులుసులోని. ఇలా ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే త్వరగా పచ్చడిలో కలిసిపోతుంది, అక్కడక్కడ ఉప్పుగా లేకుండా ఉండిద్ది అన్నమాట. ఇలా మొత్తం కరిగే విధంగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడు దీంట్లోనే ఓ చిటికెడు పసుపు అనేది వేద్దామండి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇది సంవత్సరం అయినా నిల్వ ఉండిద్దండి. బయట అయితే 6 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు నిల్వ ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూస్తున్నారా, పులుసు అనేది మనకు చిక్కబడుతూ ఉందన్నమాట. మరీ చిక్కగా అవ్వకూడదండి, మరీ పౌచుగా అవ్వకూడదు, మీడియంగా ఉండాలి. చూస్తున్నారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. మరీ పలుచగా లేదు, మరీ చిక్కగా లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ అనేది ఇప్పుడు ఆపేద్దాం. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. పోపు పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు పోపు వేస్తున్నామండి. స్టవ్ వెలిగించి పావు గిన్నె నూనె వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. చూసారా, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది మనకి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు వేయాలి. ఇవి వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలపాలి. ఇలా వేగుతుండగానే ఎండుమిరపకాయలు వేయాలి. ఇలా తుంపి మనం ముందే పోపు ఎందుకు వేస్తున్నామంటే మనకి చింతపండు పులుసు, మనం వేయించి పెట్టుకున్న పుదీనా పోపు మొత్తం చల్లారితే మనం ఒకేసారి కలుపుకోవటానికి ఇలా ముందుగానే పోపు వేస్తున్నాం. వేడి మీద వేయచ్చు కదా అండి అనుకోవచ్చు. వేడి మీద వేస్తే మనకి చేదు వస్తుంది, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట. చూస్తున్నారా, ఇలా మొత్తం కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. దీంట్లోనే కొద్దిగా ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు వేయాలి. వేసి కొద్దిగా కలిపి స్టవ్ అనేది ఆపేస్తే ఈ వేడికి అవి అనేది మగ్గిపోతాయండి. చూస్తున్నారా, మనకి లోపల పచ్చిపప్పు అవి వేగిపోయాయి. ఇప్పుడు ఈ వేడికి ఆ కరివేపాకు అదంతా ఫ్రై అయిపోతుంది. స్టవ్ అనేది ఆపాలి. చూస్తున్నారా, పోపు అయితే అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. కూరగాయ కలుపుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, మొత్తం పుదీనానంతా దీంట్లోకి ఇలా వేయాలి.
వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇలా కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం. ఇది మొత్తం ఒక బౌల్లోకి వేయాలి. ఊరగాయ అనేది కలుపుతున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఇలా ఉంది కదా, మనం ముందుగా పెట్టుకున్న పులుసు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఊరగాయని కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలంటే, చూసారా, పులుసు అనేది చల్లగా ఉండాలి. పులుసు పోయాలి. పులుసు అనేది చిక్కగా ఉంటే మనకి బాగోదు. అందుకని మనం కొంచెం పలుచగా చేసుకున్నాం. మనం ముందుగా మెంతిపిండి ఆవపిండి పెట్టుకున్నాం కదా, అది అనేది మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం 5 గిన్నెలకి అరగిన్నె కారం అయితే సరిపోతుంది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా కుదిరిద్ది. పుదీనా పిల్లలు కానీ ఎవరు తినకుండా ఉంటారు కదా, ఇది వేడి వేడి అన్నంలో ఒక ముద్దలోకి కొద్దిగా వేసి నెయ్యి వేసి పెట్టండి. పిల్లలకి అరుగుదల బాగా అయింది. పుదీనా పెద్దోళ్ళైన పిల్లలు ఎవరైనా తినొచ్చండి చక్కగా. చూసారా, మన ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అదే పులుసు అనేది చిక్కగా పెట్టుకుంటే ఎంత క్రీమీగా ఎంత జ్యూసీగా రాదండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం పోపు అనేది కలుపుకోవాలి. ఏది వేడిగా ఉండకూడదండి, అన్నీ చల్లగా చల్లారాలి. అప్పుడే కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడు మనం మొత్తం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. 3 రోజుల తర్వాత పచ్చడి తిరగదిప్పుకుంటే ఇంకా సూపర్గా ఉండిద్ది. ఇదేనండి మన పుదీనా ఆవకాయ పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన పచ్చడి అండి. ఉప్పు కారం పులుపు అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.